వాసంతికి పెళ్లి కుదిరిపోయింది. పెళ్ళికొడుకు ఇంజనీర్. ఏదో కంపెనీలో 1000 రూపాయల జీతం. బాధరా బందీలు లేనివాడు. కొద్దో గొప్పో తండ్రి ఆస్తి పుచ్చుకునేవాడే కానీ అతని సంపాదన మీద ఆధారపడ్డవాళ్ళు ఎవరూ లేరు. పెళ్ళికొడుకు యోగ్యతలన్నీ విన్నా అందరూ వాసంతి అదృష్టాన్ని పొగిడినవారే. చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగస్తుడు, గొప్ప కుటుంబం. ఎంత కట్నం అడుగుతారో ఏమిటో, తూకగలమో లేవో అని బెంగ పెట్టుకున్నారు ఆడపెళ్ళివారు. కానీ మగ పెళ్ళివారింటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వచ్చిన వెంకటరామయ్య గారు మొహం కలకలలాడిపోతూ ఉండగా ఆనందంగా మగ పెళ్ళివారు కట్నం అక్కర్లేదన్నారని చెప్పగానే అందరూ తెల్లబోయారు ఒక్క క్షణం. ఆ తర్వాత సంతోషంతో అందరి మొహాలు వికసించాయి. వాసంతి అదృష్టాన్ని ముక్తకంఠంతో ప్రశంసించారు. నిజంగా అసలు కట్నం వద్దనన్నారంటండి. ఇంకా పూర్తి నమ్మకం కుదరక కామాక్షమ్మ ఆరా తీసింది. అసలేం జరిగిందో చెప్పండి అంటూ. నిజంగా అబద్ధంగా ఏమిటి? వద్దన్నారని చెప్పాగా. పాపం వియ్యంకులు గారు ఎంత మంచివారంటే, అయ్యా మా పెద్దమ్మాయికి 15,000 కట్నం ఇచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు రిటైర్ అయ్యాను. రెండో పిల్లకి అంత కట్నం ఇచ్చుకునే స్థితిలో లేను అనగానే నేను మిమ్మల్ని కట్నం అడగలేదు కదండి అన్నారు చిరునవ్వుతో. తెల్లబోయాను నేను. మాకేం కట్నాలు అక్కర్లేదు. ఇటొచ్చి ఆడవాళ్ళు సరదా పడతారు కనుక అత్తగారు ఆడబిడ్డల లాంఛనాలు మీ శక్తి కొద్దీ జరిపించండి చాలు. ఏదో మీకున్న దాంట్లో ఓ రోజు పెళ్లి జరపండి చాలు అన్నారే. నిజంగా ఆయన దేవుడే అనిపించింది ఆ క్షణంలో. ఈనాడు ఇలాంటి వారు ఉన్నారంటే మన అదృష్టం, ముఖ్యంగా వాసంతి అదృష్టం అనుకో అన్నారు వెంకటరమయ్య గారు ఆనందంగా తబ్బిబ్బులవుతూ. వాసంతి పెళ్లి ముహూర్తం మరీ నెలకే కుదిరింది. ఇంట్లో పెళ్లి పనులు, బజారు పనులు, పెళ్లి హడావిడి ఆరంభమైంది. కట్నం లేదు. పిల్లకి కాస్త బంగారమన్నా పెట్టకపోతే ఏమనుకుంటారో ఏంటోనండి. బొత్తిగా మెడలో కాసున్నర గొలుసు, 2 జతల గాజులతో కన్యదార పోస్తే ఏం బాగుంటుందండి. ఓ 3,000 పెట్టి నెక్లెస్ సెట్ కొందాం అంది కామాక్షమ్మ. ఆ మాట సబబే అనిపించింది వెంకటరామయ్య గారికి. కట్నం ఎలాగూ వద్దన్నారు. బట్టలు కాస్త ఖరీదు పెట్టాలి సుమండి. అప్పగింతలకి, కుటుంబానికి అంతటికీ పట్టుబట్టలు పెడదాం. మరో ప్రతిపాదిక తల ఆడించారు వెంకటరామయ్య గారు. పాపం లాంఛనాలొక్కటి చాలన్నారు. బొత్తిగా ఆడపడుచులకి అత్తగారికి 116 ఇస్తే బాగుంటుందా అమ్మా? పెద్ద కూతురు చిన్న సందేహం. అవునవును అనుకున్నారు అందరూ. అత్తగారికి 500, ఇద్దరు కూతుళ్ళకి 500, 1000 రూపాయల లాంఛనాలు కేటాయించారు. వెండి కంచం చెంబైనా ఇవ్వడం లేదు. మన అల్లుడికి 2-3 మంచి సూట్లు కుట్టిద్దాం నాన్న పెద్ద కొడుకు సలహా. ఉంగరం మాత్రం చేయించాలి సుమండి. చిన్న మెత్తు బంగారం పెట్టించాలి అల్లుడికి. కట్నం వద్దన్నారు. బొత్తిగా పానకం బిందెలు ఇత్తడివి ఇస్తే ఏం బాగుంటుంది. స్టీలు కొందాం. కట్నం ఖర్చు లేదు. అక్కయ్యగా అంటే మంచి చీరలు కొనుక్కుంటాను నేను. పెళ్లి కూతురు తెగేసి చెప్పింది. 1000 రూపాయలు చీరలకి శాంక్షన్ చేశారు అందరూ. నాన్న వాళ్ళింట్లో అందరూ పెద్ద ఉద్యోగస్తులు, ఫారెన్ రిటర్న్స్. పెద్ద కూతురు డాక్టర్, మొగుడు ఫారెన్ రిటర్న్డ్, కొడుకు 2000 జీతగాడు. పెద్ద కోడలు సరే పెద్ద కుటుంబంలోకి వచ్చింది. అబ్బో వాళ్ళింట్లో అంతా మోడర్న్గా ఉంటారు. భోజనాలకి టేబుల్ మీల్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. కింద కూర్చోరు వాళ్ళు. పెద్ద కొడుకు చెప్పేశాడు. వాళ్ళుండేది 3 పూటలు. మనం కకృతి పడకుండా 4 రకాల స్వీట్లు, హాట్లు చేయించాలి. 4 వంట వాళ్ళను మంచి వాళ్ళను కుదిర్చండి. కామాక్షమ్మ ఆర్డర్ జారీ చేసింది. 4 వడ్డన వాళ్ళని కూడా మాట్లాడండి నాన్న. ఊరికే వాళ్ళ ముందు మనం వడ్డన వాళ్ళలా వడ్డించుకుపోతే తేలికైపోతాం. పెద్ద కూతురు. విడిది అంటూ ఏవో 2 గదులు ఇస్తే బొత్తిగా బాగుండదు. కింద పడుకోబెట్టడం ఏం బాగుంటుంది. ఏదన్నా గెస్ట్ హౌస్ చూద్దాం నాన్న. లేదంటే హోటల్లో రూమ్ బుక్ చేద్దాం. 3 పూటలే కదా అన్నాడు చిన్న కొడుకు. అన్నట్టు ఏమండోయ్, ప్రయాణం ఖర్చులు ఒకవైపు ఇవ్వడం మన రివాజు. వాళ్ళు అడగలేదు కదా అని ఎగరగొడితే మనస్సులో ఏమనుకుంటారో అది మర్చిపోకండి అంది. సరే ఒరే బాబు,
తీరా వేళకి దొరక్కపోవచ్చు. ముందుగానే మంచి కళ్యాణ మండపం రిజర్వ్ చేసుకోవాలి. ఆ పని చూడు. బొత్తిగా ఇంత చిన్న ఇంట్లో పెళ్లి చేస్తే దర్జాగా ఉండదు. వెంకట్రామయ్య గారు ఆ పని పెద్ద కొడుక్కి పురమాయించారు. పెళ్ళయిన వెంటనే పిల్లని తీసుకువెళ్తామని అన్నారు కాపురానికి. కట్నం ఎలాగూ లేదు కదా! దాని కాపురానికి కావలసిన 4 కొనియాల్సిందే. వెండి కంచం, చెంబు వద్దన్నారు కనుక ఆ డబ్బు పెట్టి స్టీల్ సామాను కొనిద్దాం. అలకపాన్పు లేదు కనుక రేడియో అమ్మాయికిచ్చేసి పంపితే సరి. ఫర్నిచర్‌కి ఓ 2000 ఇద్దాం. ఏం కొనుక్కుంటారో ఏమో వాళ్ళిష్టం. అప్పుడు టైం ఉండదు. ముందే 2 డన్లప్ పరుపులు కొనండి. కామాక్షమ్మ లిస్టు చదివి ఆర్డర్ జారీ చేసింది. మొత్తానికి అందరి సలహాలు ఆచరణలోకి వచ్చాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. అట్టహాసంగా, ఆడంబరంగా వాసంతి పెళ్లి ధూమ్‌ధామ్‌గా జరిగిపోయింది. ఉయ్యాల వాళ్ళందరినీ ప్రతిక్షణం కనిపెడుతూ ఏ లోటు రాకుండా సకల మర్యాదలు జరిపించారు ఆడపెళ్లివారు. నెస్కేఫ్ కాఫీ, పూటకో 2 రకాల టిఫిన్లు, 4 రకాల వంటలు, స్వీట్లు, అడుగడుగునా కూల్ డ్రింక్స్, టేబుల్ మీల్స్, పెద్ద గెస్ట్ హౌస్ అంతా విడిదిగా ఏర్పాట్లు. వేన్నీళ్ళు, చన్నీళ్ళు, ఇది లేదు అది లేదు అనకుండా ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లు చూసి చాలా మెచ్చుకున్నారు మగపెళ్లివారు. ఏ అలకలు, గొడవలు లేకుండా చాలా బాగా జరిగిపోయింది పెళ్లి. ఎంతైనా కల్చర్డ్ ఫ్యామిలీ అనుకున్నారు ఆడపెళ్లివారు. ఫెలా ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగాయి. తెల్లారి పెళ్లివారంతా వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఉండి పెళ్ళికొడుకు వాసంతిని తీసుకుని వెళ్ళాడు. మిఠాయి ఉండలు చెడిమిడి చేసి స్టీల్ సామాన్ ప్యాక్ చేయించి డన్లపులు, బాంబే డయింగ్ దుప్పట్లు, 2 పెట్టెల నిండా చీరలు, రేడియో ప్రెజెంటేషన్ సామాన్లు, 2 పెట్టెలు, ఫర్నిచర్‌కి 2000 రూపాయల చెక్కుతో వాసంతిని కన్నీళ్లతో కాపురానికి సాగనంపారు అందరూ. పెళ్లివారు వెళ్ళాక ఆడపెళ్లివారు కాళ్ళు చేతులు చలిమిడి ముద్దయి కదల్లేక 4 రోజులు పడక చేసి రెస్ట్ తీసుకున్నారు. వెళ్ళవలసిన సామాన్లు వెళ్ళి, చేర్చవలసిన కుర్చీలు, బల్లలు చేర్చి, చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి యథాప్రకారం అయ్యాక వెంకట్రామయ్య గారు సావకాశంగా బిల్లులు లెక్కలు ముందేసుకొని కూడికలు తీసివేతలు ఆరంభించారు. ఎన్నిసార్లు కూడినా, ఎన్నిసార్లు తీసివేసినా 15,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసిన పెద్ద కూతురు పెళ్లి ఖర్చు 22,000. దమ్మిడి కట్నం లేని చిన్న కూతురు పెళ్లికి 25,000 ఎలా అయ్యిందో లెక్కలు తెలియక ఎక్కడ తప్పో అని వెంకట్రామయ్య గారు పాపం లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.